దేవుడు కలుగు చేసేవాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను సర్వశక్తిగల దేవుణ్ణు, నేను సర్వశక్తి గలవాడిని అయినప్పటికీ కూడా నీవు నా ఎదుట నిందారహితంగా నువ్వు నడవాలి, అప్పుడు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను. అప్పటికి అబ్రహాముకు బిడ్డలు లేరు. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం అయితే 100. ఆ సందర్భంలో దేవుడు కనబడంటున్నాడు, నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను. దేవుడిచ్చే వాగ్దానాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, జరగడానికి ఒక్క అవకాశం కూడా లేదు, అసలు ఇక్కడ ఆస్కారమే లేదు అన్న పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇస్తాడు మనకి, లేదా తన భక్తుల ద్వారా ఒక మాటను ఆయన తెలియజేస్తారు. ఆ సందర్భంలో మనకి ఎలా ఉంటుందంటే, ఇది నిజంగా జరుగుద్దా, ఇది నిజంగా దేవుడే చెప్పాడా అని బలహీనులమై, విశ్వాసంలో బలహీనులమై కొన్నిసార్లు వెనక్కి జారిపోతుంటాయి. కానీ అక్కడే మన విశ్వాసం బలపడాలి, అక్కడే దేవుని పరిపూర్ణంగా మనం నమ్మాలి. దేవుడు వాగ్దానం చేస్తే నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను, రాజులు నీలోంచి వస్తారు. ఒక్క బిడ్డ కూడా లేని ఆయన ఇప్పుడు, ఇంకా రాజులు ఎప్పుడు వస్తారు, జనములు ఎప్పుడు వృద్ధి చెందుతాయి అని అబ్రహాము సంకోచించలేదు. కానీ రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా వాగ్దానాన్ని నమ్మాడని బైబిల్లో రాయబడి. మనం కూడా అంతే, దేవుని వాగ్దానాలను విస్మరించకుండా వాగ్దానాలను విశ్వసించాలి. అప్పుడు కదా అద్భుతాలు చూస్తాం. శూన్యములోని సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు మార్పు తీసుకురాలేడు? ఒక బంధకం నుంచి నువ్వు విడుదల పొందాలన్నా, ఒక విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా, లేదా ఒక అద్భుతం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఆధ్యాత్మికంగా